అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. కష్టించి పని చేయటం. ఏ పనిలో విజయం సాధించాలన్నా అది ప్రణాళికాబద్ధంగా కష్టించి పని చేయటంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రాచీన కాలంలో మునులు, ఋషులు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవారు. ఆనాటి విద్యా విధానంలో ఆంతరంగిక విద్యకు ప్రాధాన్యత ఉండేది. మానవ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని, ఆత్మసాక్షాత్కారం పొందాలని తపించేవారు. ఆధునిక కాలంలో కూడా అలాంటి కష్టపడి పనిచేసే స్వభావం తప్పనిసరి. గొప్ప వ్యక్తులంతా రాత్రికి రాత్రే గొప్పవారుగా మారలేదు. నిరంతర సాధన ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. ఇందుకు ఉదాహరణలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచే మహానుభావుల జీవితాలను మీ పిల్లలకు చెప్పాలి. వారి జీవిత చరిత్రలు చదివించాలి. వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను, పడ్డ కష్టాలను, వాటిని అధిగమించటానికి అనుసరించిన పద్ధతులను తెలియపరచాలి. మీరు కూడా ఎంతో కష్టపడి ప్రస్తుతం ఒక స్థాయికి చేరి ఉండవచ్చు. అర్ధాకిలితో మగ్గుతూ పాఠ్యపుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును కొనసాగించి ప్రస్తుతం మీరున్న స్థాయికి చేరి ఉండవచ్చు. వాటిని అప్పుడప్పుడు మీ పిల్లలతో పంచుకోవచ్చు. పట్టుదలతో కష్టించి పనిచేయటం వల్ల మాత్రమే వ్యక్తులు విజయాలు సాధించగలరనేది చూపటానికి ధీరూభాయ్ అంబానీ గురించి చెబితే పిల్లల్లో ఎంతగా స్ఫూర్తి కలుగుతుందో, అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిన మీ జీవితము అంతే స్ఫూర్తిని కలిగించేలాగా ఉండవచ్చు. ఈ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్నవారు తామనుకున్న దానిపై తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి అహర్నిశలు కష్టపడిన వారే అనే సత్యం మీ పిల్లల మనస్సుల్లో చిన్నప్పుడే నాటుకునేలాగా చేయండి. కష్టించి పనిచేసేవారు అన్ని రకాలుగా శారీరకంగానూ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని వైద్య శాస్త్ర పరిశోధనల్లో వెల్లడైంది. చిన్న చిన్న టార్గెట్లు నిర్ణయిస్తూ, అంటే స్కూల్కి సంబంధించిన హోంవర్క్ మొదలు ఇంటి పనుల వరకు వాటిని పూర్తి చేయగానే అభినందించండి. విజయం వల్ల లభించే ఆనందం రుచిని కష్టించి పనిచేయటం వల్ల లభించే తృప్తిని చిన్నప్పటి నుంచి వారికి అందించండి. క్రమశిక్షణ. జీవితంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణతో పనిచేయాలంటే ఒకే అంశంపై తమ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయాలి. విద్యార్థి జీవితంలో కూడా క్రమశిక్షణకి ఫలితాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. క్రమశిక్షణతో ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవటం, దేనిని వాయిదా వేయకపోవటం వంటి లక్షణాల వల్ల మార్కులు, ర్యాంకులకు ఢోకా ఉండదు. సానుకూల ఫలితాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. అప్పుడు వ్యక్తి ఇంకా బాగా పనిచేయగలుగుతాడు. స్కూల్ బయట జరిగే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పాల్గొనవచ్చు. ఏదైనా సినిమాకు వెళ్ళటం మొదలుకొని ఫంక్షన్ల వరకు అది ఏదైనా కావచ్చు. ప్రతి చోట పెద్దలలో క్రమశిక్షణ కనిపిస్తూ ఉంటే పిల్లలు దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా సమయానికి బయలుదేరటం, ఎదుటివారిని గౌరవించటం, మన సౌలభ్యం గురించే కాక ఎదుటివారి సౌలభ్యం గురించి పట్టించుకోవటం, ఇలా అనేక విషయాలలో మనం ప్రతిస్పందించే విధానం మనలో ఎంతటి క్రమశిక్షణ ఉందనే దాన్ని తెలియజేస్తుంది. ఇంట్లో పనులన్నీ పద్ధతి ప్రకారం జరగాలన్నా కుటుంబ సభ్యులందరికీ క్రమశిక్షణ కావాలి. ఓ పద్ధతి ప్రకారం నిర్ణీత వేళకు మేల్కొనటం, పడుకోవటం, తినటం, నిర్ణీత సమయాల్లో మాత్రమే టీవీ చూడటం, సమయాన్ని వృధా చేయకపోవటం, వేళకు ఆఫీసులకు ఇతర పనులకు బయలుదేరటం, ఇలా అన్నింటా క్రమశిక్షణ ప్రతిబింబించే వాతావరణం ఇంట్లో ఏర్పరచుకోవాలి. క్రమశిక్షణ ప్రాధాన్యతను పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వేకువజామున మేల్కొనటం, ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవటం, సందేహాలను టీచర్లు, తల్లిదండ్రులు లేదా పుస్తకాల ద్వారా తీర్చుకోవటం, నిర్ణీత సమయం ప్రకారం హోంవర్క్ చేసుకోవటం, రోజు ఒక నిర్దిష్ట సమయానికి నిద్రించటం, ఇలా అలవాటు చేయాలి. ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలే. క్రమశిక్షణ కోసం ప్రత్యేక శిక్షణ అంటూ ఏమీ ఉండదు. మరికొన్ని విషయాలు రేపటి అంశంలో చర్చించుకుందాం.